అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన నిర్మాణంలో చైనాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాలు మొత్తం కూడా అక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా లేచి ఈ విద్యార్థులకు మనం నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఇంకొక మాట కూడా ఏమంటే గట్టి పోచలు విడివిడిగా ఉంటే సాక్షాత్తు ఆ రాష్ట్రం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వేదుమల్లి జనార్దన్ రెడ్డి పదవి పోయింది. అట్లాంటి పోరాటాలు గుర్తు చేసినాము. కానీ ఈరోజు మనకు ఉన్నటువంటి అనేకమైన కూడా మనం చేసుకోవాలి. అందుకే మావో ఏమంటారంటే ఇక్కడ గట్టి పోచలు విడివిడిగా మేరకి విద్యార్థిని ఆ డిమాండ్ వెనకాల మనం ర్యాలీ చేయగలుగుతున్నాం. దాన్ని చేసి ప్రభుత్వాలు మెడలు ఉంచి దాన్ని మనం చేయాలి. నిన్న పోరాటం అనేది సక్సెస్ అయినా జరిగింది, ఎవరికి జరగలేదు. అంటే ఈ రకమైనటువంటి పోరాటం అనేది మనకి పనికిరాదు. ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే, ఏదైనా కార్యక్రమం తీసుకుంటే పొయ్యి పని చేసి వెలిగించుడు ఇదే అవుతుంది. రియంబర్స్మెంట్ మీద మనం కార్యక్రమం తీసుకున్నాం. ఏం చేసినాం? బంద్ చేసినాం. ముఖ్యమంత్రి గ్రామ తరం వాడికి తెలవదు. ప్రభావం వచ్చినప్పుడు గడ్డిపోచ కూడా వింటుంది. గడ్డిపోచ కూడా వంగి ప్రభావం పైన ఏం చేస్తుంది? అది లేస్తుంది. అట్లానే సమాజంలో అనేక పీడిఎస్యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్ని నిన్న ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థి ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లాసులు వింటూ ఉన్నారు. మేము ప్రధానంగా ఈ క్లాసుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులకి శిక్షణ ఇచ్చి రాజకీయంగా వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేసి రేపొద్దున్నే ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ఈ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా జాతీయ స్థాయిలో నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నత విద్యారంగాన్ని మొత్తం కూడా అంబానీ ఆదాని చేతిలో పెట్టడం కోసం కుట్రలు చేస్తూ ఉంది. అదేవిధంగా శాస్త్రీయమైనటువంటి సిలబస్ను మొత్తం కూడా తొలగించి అశాస్త్రీయమైన సిలబస్ని ఈరోజు చొప్పిస్తూ ఉంది. అందులో భాగంగానే మూఢనమ్మకాలని, శాతబడుల్ని ఈరోజు సిలబస్లో పెడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా విద్యార్థులు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ కార్పొరేట్ అనుకూల అశాస్త్రీయమైనటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే వ్యతిరేకిస్తూ ఉన్నాయో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా మూసివేతకు గురవుతూ ఉన్నాయి. మొన్ననే ఉన్నత విద్యారంగం గురించి మాట్లాడతారని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ అందరం కూడా ఆశిస్తే అక్కడికి కూడా వచ్చి ప్రాథమిక విద్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రభుత్వ ఉన్నత విద్యారంగంలో ఏ మార్పులు తీసుకొస్తున్నారు? అట్నే వారు ఇచ్చిన హామీలు ఏంది? అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఈరోజు తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అట్లనే అనేకమైన హామీలు ఇచ్చారు. ఈరోజు జిల్లాకు ఒక యూనివర్సిటీ కేటాయిస్తున్నారు, రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడారు. అట్నే మెడికల్ సంబంధించిన కాలేజీలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడారు. విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కేవలం 18 నెలల కాలంలోనే వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. కాబట్టి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి. అట్నే జాతీయ స్థాయిలో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నిన్నటి నుండి ఈరోజు వరకు కూడా పీడిఎస్ విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుకుంటున్నాం. ఈ రాజకీయ శిక్షణ తరగతులు వివిధ జిల్లాల నుండి అనేక మంది పీడిఎస్ ప్రతినిధులు వచ్చి ఇక్కడ రాజకీయ శిక్షణ తరగతులలోని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించుకోబోతున్నాం. ఈరోజు విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులపైన, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ఏ విధంగా ఉంది, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని పేరుతో కాషాయీకరణ చేసే విధంగా ఈరోజు విద్యను తీసుకొస్తా ఉంది. కాబట్టి దాని వచ్చే మార్పులను ఏ విధంగా ఉంది, దానిపైన విద్యార్థుల ప్రతినిధిగా ఏ విధంగా ఉద్యమాలు నిర్వహించాలని దాని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం ప్రారంభించే విధంగా ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి రాజకీయ శిక్షణ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు రేపటి భవిష్యత్ తరానికి ఉద్యమ రూపంలో తీసుకురావడం కోసం, ఈ భవిష్యత్ తరం ఉద్యమం కోసం చైతన్యవంతులు చేసి ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. కాబట్టి రేపు జరగబోయే ప్రభుత్వం పైన, విద్యారంగం పైన వస్తున్న మార్పులకి దాన్ని వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం కోసం ఈ రాష్ట్ర క్లాసులు ఉపయోగపడే విధంగా ఈ క్లాసులు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యారంగం పైన అవలంబిస్తున్న విధానాలని తక్షణమే వచ్చే మార్పులని
తరిమి కొట్టే విధంగా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రిమెంట్ స్కాలర్షిప్లు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి హాస్టళ్లను కాలేజీలను కూడా అభివృద్ధి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఏదైతే వట్టిగానే మాటలు చెప్పడం కాకుండా వాటిని పనిలో పెట్టే విధంగా ఆ సంస్థని బలోపేతం చేసే విధంగా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. లేకపోతే పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని ఆందోళనను దశల వారీగా చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.